గణేష్ గారు, మనం అర్జెంటుగా లొకేషన్ వెళ్ళాలి. ఒకసారి వస్తారా? కారు స్టార్ట్ తొందరగా మూవ్ అండి, అలా ఫాస్ట్గా రండి సార్ ప్లీజ్. గణేష్ ఈజ్ నాట్ ఏ డైరెక్టర్, డ్రైవింగ్ కూడా చేయగల టాలెంట్ మా అబ్బాయి, మంచి డైరెక్టర్ ఇతను. రైట్. డ్రోన్ ఎగరేద్దాం సార్ అక్కడ. డ్రోన్ ఎగరేలా వాడిని సాయంత్రం దాకా కెమెరామెన్ వాడుకోండి. డ్రోన్ అయితే ఎగరేస్తే మంచిగా బాగా చేస్తుంది కదా అబ్బాయి. బాగా చేస్తాను, కెమెరాను బాగా చేస్తాను కానీ స్పీడ్ ఉండాలి సార్. చిన్న మోపెడ్ బైక్లా ఇంత పెద్ద ఇన్నోవా కార్ని చాలా ఫ్రీగా డీల్ చేస్తున్నాడు. నేను ఎన్నో కార్లు ఎక్కాను, బెంజ్ కార్లు కూడా ఎక్కాను, చాలామందిని చూశాను. కానీ ఇంత ఫ్రీగా డ్రైవ్ చేస్తున్న డైరెక్టర్ కమ్ డ్రైవింగ్లో టాలెంట్ ఉన్న గణేష్ని నేను ఇప్పుడే చూశాను. ఇది పొగట్టం కాదు, నా మాటల్లో నిజం. కనపడతలేదు నాకు. దూరం కంటే దగ్గరేనా దూరమా? వచ్చేసినప్పుడు ఇక్కడే. మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పాలి. అసలు ఈ గణేష్ అనేవాడు డైరెక్టర్ ఈ డ్రైవింగ్ ఎలా సినిమా ఫీల్డ్కి వచ్చి నేర్చుకోలేదు. మనోడు కాలేజీలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు డ్రైవర్ చాలా క్లోజ్గా ఉండేవాడు. ఇద్దరు ఆ క్లోజ్నెస్ వల్ల అతనికి ఆ డ్రైవింగ్ వచ్చేసింది. అంటే కాలేజ్ బస్సే నడిపేవాడు సరదాగా. అంటే చూసారా, హైవేలో వెళ్ళిన వాడికి గల్లీలో వెళ్ళడం కష్టం కాదన్నట్టుగా అంత పెద్ద బస్సు నడిపినోడికి ఇంత చిన్న కారు నడపడం పెద్ద పనేం కాదు కదా. బాగుందా మా వీడియో? ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మంచి లొకేషన్ వస్తుంది. మీరు అతను డ్రైవింగ్తో పాటు రోడ్డుని కూడా కెమెరా ప్యాన్ చేయని మధ్యలో నన్ను అన్నాడు. చూసారా, ఏది మర్చిపోడు అనమాట.